హలో అండి, అందరికీ నమస్కారం. మీ జెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నానండి. వైజాగ్ వచ్చాను కదా నాన్న చూడడానికి. వాళ్ళ ఊరైతే చూపించేద్దాం రండి. వాళ్ళ ఊరే కదండి. వాళ్ళ నాన్న వేసిన తోట కూడా మీకు చూపిస్తాను. చూద్దాం, వచ్చేసండి. సన్నాయి మేళం వస్తుంది, చక్కగా వినండి. పక్కనే పెళ్ళి ఎవరు తగ్గుతున్నట్టుగా ఉంది. మేళం అయితే వినేసండి. నవ్వే మీ చెల్లెలు నవ్వాలి. గోంగూర మొక్కలు ఉన్నాయన్నారు కదా, మొలకలు ఉన్నాయన్నారు కదా. తోట చూపించి అలా వెళ్ళిపోండి. నీళ్ళలో వేసుకుని తాగే ఉదయాన్ని చల్లగా నీరు లోపల గడ్డలున్న క్యాన్సర్కి అట్లా బాగా పనిచేస్తాయి. రోజు ఉదయం వాటితో కూడా పెద్దమ్మా. ఈ చెట్టు కూడా బాగా ఉంది. ఇవి కూడా నిమ్మకాయలు లేవా చెట్టు? నిమ్మకాయలు లేవా చెట్టు? ఇంకా తయారవ్వాలి చెట్టు. ఇంకొంచెం పెద్ద అయితే బాగా కాస్తుంది నిమ్మకాయ కదా. కాసేస్తాయి. ఇంకా ఉందా? ఇది పచ్చగా ఇప్పుడు గోంగూర వేసుకుంటా. సరే, ఎంత బాగుందో. చిక్కుళ్ళు కాయలు కాయలేదు. ఇది ఇక్కడ ఒక కాయ వచ్చింది. దగ్గర చూపించవచ్చు. ఒకే కాయ వచ్చింది. చెట్లు చివర ఉన్నాయా? ఇంకా ఉన్నాయంట, అక్కడ చూద్దాం. అటు ఇది లేదు. ఇక్కడ ఆకులు లేవేంటి, ఇటు కాయలే ఉన్నాయి. అటు సైడ్ ఉంది కదా. 4 కాయలు వచ్చినాయి ఇక్కడ, కానీ ఈ చెట్టుకి ఆకులు లేకుండా ఉన్నాయి. అంటే ఆకులు రాలేక కాయలు వస్తాయి. ఇక్కడ కనపడి దగ్గర కదా, దాని దగ్గర చెట్టు దగ్గరికి వెళ్ళి గుర్తులు కింద వచ్చింది. ఇప్పుడు 2 చెట్లు వేసారా గోరుచిక్కుళ్ళు? 2 బాగా పట్టినట్టుంది. రెండింటి ఒకటి ఇదిగో, ఇదొకటి. ఏవి లేత వంకాయ ఇంకా పెద్ద వాళ్ళు మొదలవుతున్నాయి ఇప్పుడు. ఇక్కడ ఎంత లేతగా ఉంది. ఎప్పుడు కావాలంటే తోట ఇంచుకుంటే ఇలా ఖాళీ స్థలం వేసుకుంటే ఎప్పుడు కావాలంటే మనకు అప్పుడు ఉంచుకోవచ్చు. పక్కన వెళ్ళదు బాగా అంత చక్కగా లేతగా ఉంది. చాలా బాగుంది చెట్టు కాదు ఇది. ఇది కూడా కరివేపాకు చెట్టు, పెద్ద చెట్టు. పెద్ద మొక్కలు అంటే ఇప్పుడే వస్తున్నాయి. పచ్చిమిరపకాయలు ఆ పక్కన ఇంకొంచెం తయారవ్వాలి. చూపించాల ఇవి కొంచెం తయారవ్వాలి. ఈ కాయలు వేరే చెట్టు చూపిస్తాను. ఆ చెట్టు కాయలు చూడండి, చక్కగా పండిపోయింది. ఇవైతే చక్కగా రెడీ. లేత అని ఈ కాయలు నేను కొయ్యలేదు, ముద్రని కాబట్టి కొన్ని ఎక్కువ కోసాను. ఈ పెసరప్పడాలు కానీ మినపప్పడాలు కానీ చెప్పాను కదండి, అందులో ఈ కారం నూరి వేసి చేసుకుంటే అసలు టేస్ట్ అదిరిపోతుంది. పళ్ళెంలో వేస్తా. ఈ పచ్చిమిరపకాయలు ఇంకా తయారవ్వాలి. ఇవి తయారవ్వాలి.
ఇది చిన్నప్పుడు ఇట్లా ఎంత చక్కగా ఆడుకునే వాళ్ళము మా ఊర్లో ఉన్నప్పుడు సీతమ్మ వారి జడ కుచ్చులు అనేవి ఇంకా పెద్దగా కుచ్చుల్లా కూడా వస్తాయి. ఈ మొగ్గలని ఇంతగా కుచ్చులా వస్తుంది, చాలా ఉంటాయి, అందంగా ఉంటుంది. ఎన్ని రోజులైనా నీకు ఈ పువ్వు ఇలాగే ఉంటుంది. కోసేసిన దేవుడికి పెట్టుకోరు, డెకరేషన్ బాగుంటుంది. చూపించండి దగ్గరికి. డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లు పువ్వులతో. రాత్రి మొగ్గలు కోస్తారండి మా వదినాల్లో. ఇప్పుడు ఒక మొగ్గ ఉంటే ఇచ్చుకుంది. ఈ మొగ్గలన్నీ మళ్ళీ రేపు పొద్దుటికి ఇచ్చుకుంటాం. ఉదయాన్నే టైం సరిపోతే నైట్ కోసుకొని మొగ్గలు అలాగే. ఈ పువ్వులు బాగుంటాయి పట్టుకు ఇది చూపిస్తుంది అలాగా గుత్తిపల్లం చక్క డెకరేషన్ చేసింది. ఇదేమి పురుగుది ఇప్పుడే పువ్వులు పోస్తున్నట్టుంది. కాస్తుందా? ఇదిగో దొండకాయ ఉంది, ఒక దొండకాయ ఉంది, చూపించండి. ఇదిగో తాజాగా ఎంత చక్కగా ఉందో చూడండి దొండకాయ. అక్కడ అరటికాయ మొలకెత్తి పెట్టుకుంటుందమ్మా. అరటికాయ కరివేపాకు చెట్లు చాలా ఉన్నాయి. ఆ ఏరు వల్ల సిగురు పెట్టేస్తుంది. సిగురు వచ్చి చెట్లాగా అయిపోతుంది. తానా కొయ్యడానికంటే నాకు అందట్లో ఏది చూడండి, అది అక్కడ పిందెలు కదా అవి ఇంకా పిందెలు కాదు, మళ్ళీ ఎటువైపు కర్రడ్డుగా పెద్దవైపు రేపు వండేద్దాం కూర. సాయంత్రం కోసేసుకుంటున్నారు. అది అందుకే పాదులు దాక్కుంటాయి, ఆకులు చెట్లు దాకుండా ఉంటుంది దొండకాయ. కాయలు దొండకాయలు కొయ్యాలి అంటే కింద నుంచి చూడాలి. అప్పుడు దొండకాయ ఎక్కడుందో మనకు తెలుస్తూ ఉంటుంది. దొండకాయ ఎప్పుడు కూడా ఇలా చూడాలి. లేవు కాయలు. పై అస్తం కోసే మీద బట్టల మీద పడకుండా చూసుకో. తయారైపోయినాయి. ఈ వేపుడు చేసుకున్నా అది చక్రాలతో బెల్లం వేపుడు పెట్టింది మా అమ్మాయికి. సూపర్గా ఉంటుంది అది వేపుడు. పట్టుకొని అవి అక్కడ బాగున్నాయి, గుత్తులు ఎక్కువ ఉన్నాయి అక్కడ. వెళ్ళేటి కొయ్యండి 2 కాయలు చక్క ముదురుకాయలు. అరణ చేతిలో ఉన్నాయి బాగా ముద్రని. ఉన్నాయి ఇంకా ఈ కాయలు. ఇవి కూడా తయారని ఇంకా 2 రోజులు అయితే ఇంకా చక్క తయారవ్వాలి కదా. ఏమన్నా వేడి నీళ్ళు ఆకులు వేసుకొని స్నానం చేసుకుంటున్నట్టు తగ్గితే, లేకపోతే కొద్దిగా అతికచ్చి పిచ్చి దంచేసి గ్లాస్ వేసి ఎక్కడ మోకాలు నెప్పున్నా అట్లా కూడా బాగా పనిచేస్తుంది. చూపించండి బాగులాగా చెట్టు. ఇది బాలింతలప్పుడు కూడా వేడి నీళ్ళు వేసి 7వ రోజు స్నానం 11వ రోజు స్నానం అప్పుడు ఈ ఆకు వేపాకు కలిపి నీళ్ళు కాసి పోసుకుంటాం. బాలింతలకు మంచిది మాట, స్కిన్కి సంబంధించి బాడీ నొప్పులు ఏమైనా తగ్గడానికి బాగా పనిచేస్తుంది. పసుపు కూడా ఇస్తారు. అది ఎక్కడుంటుంది పసుపు? దానికి భూమి లోపల ఉంటుంది. ఇది పసుపు, ఇది పసుపే. పసుపు చెట్లు ఇవి. కింద పసుపు దుంపలన్నీ కింద ఉంటాయి, పైకి చెట్లు ఇలా. కనకంబరాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి. కనకంబరాలు కోసేద్దాం. కరివేపాకు చెట్టు కూడా చాలా ఎక్కువ వచ్చింది. చెట్టు
చేస్తాను. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఉందా? కరెక్ట్ తెలిస్తే ఒక మనిషి అలా పట్టుకో, లేకపోతే కాకరకాయ పొడి చేస్తాను. ఇప్పుడే లేత బీరకాయ. ఈ చెట్టుని మేము చిన్నప్పుడు డబ్బులాగా చెట్టు అనేవాడు. వీటికి పువ్వులు వస్తాయి కదా, ఆ పువ్వు అక్క ఏంటి గరుత్ మందులాగా ఉంచుంటాం. డబ్బులు డబ్బులని లెక్క పెట్టి సాగించేవాళ్ళం. డబ్బులు అలా చేసి డబ్బులాగా చెట్టు డబ్బులాగా చెట్టు అని అయ్యే డబ్బుల కింద లెక్క పెట్టి ఆడుకునేవాళ్ళం. చూడు చక్కగా చాలా బాగుంది. ఇవన్నీ ఇచ్చుకోవాలంట. ఇవన్నీ ఇచ్చుకుంటే పెద్ద ఇంత పువ్వులా కనపడుతుంది. పెద్ద పెద్ద పువ్వులు అవుతాయి. అవును. చూపించాల పైకి పండిపోయినాయి. ఈ బాగా పండిపోయినాయి, తయారైపోయింది. వాళ్ళు తినేయడానికి ఉన్నాయి. గెడ ఎక్కడ ఉంది? వెళ్ళండి, గెడ తెచ్చుకోండి ఇద్దరు వెళ్ళి. చిన్న కర్ర తీసుకొస్తా. ఆగాగు, కాయ చితికిపోద్దు కింద పడితే. నువ్వు క్యాచ్ పట్టుకో. పడతాయి మరి, జాగ్రత్త. అదే చెతగదలే చెతగదలే. ఇంకొక తయారైందా? చూపించు. ఇంకా చాలా కోయండి. చూపించమ్మా. చట్నీ తీయచ్చు. చూడలేనట్టున్నారు. కోసేయండి. హాస్పిటల్లో ఉన్నారు కదా. వద్దు, ఇతనాలు తయారైపోద్ది. ఇంకా ఉంచితే ఇతనాలు చేసేవచ్చుదండి. నాన్నకు బాగాలేదు కదా, అందుకే టైంకి కొయ్యలేకపోయారు మట్టి. లేకపోతే లేత కాబులు చక్కగా భలే ఉంటాయి. పులిసి పెట్టుకున్నా, వేపుడు చేసుకున్నా. వీడియో నిజంగానే తీయవచ్చింది సరదాగా. ఇది కాయలే. రేపు వాళ్ళతో చేద్దాం. ఆ తులసి తీస్తే అయితే ఇక్కడి నుంచి చూపించే జామ చెట్టు వచ్చేయండి. చూపించదామా? కలిసి ఇదంతా కలబంద. మనం తోటలాగా వేసారు. భలే ఉంది కలబంద.
అరటి చెట్టు కంద చెట్టు చూసావా ఇక్కడ? చూపించు. కంద చెట్టు కొన్ని పట్టుకుంది. ఇది కంద చెట్టు అంటే ఇదే ఇలానే ఉంటుంది కంద చెట్టు. బీన్స్ గోరు చెట్టు అది సరిగ్గా తెలియదు ఆ చెట్టు కోసం. సపోటా సపోటాలు చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇగో పిందెలు ఉన్నాయి చూపిస్తాను. పిందెలు సపోటా చెట్టు నిండా ఉన్నాయి. అలాగే చెట్టు. ఏం చెట్టు అరుణ? గోరు చెట్టు. ఇది పనస చెట్టు ఏమి? పనస చెట్టు ఎలా ఎందుకు ఉంటుంది? పైనాపిల్. పైనాపిల్ అదే మరి. పైనాపిల్ తెలుగులో ఏమంటాము? అనాసకాయ. అనాస చెట్లు చాలా చెట్లు వేస్తాయి. అనాస చెట్లు. జామకాయ చెట్లు అలాగే అయిపోయిండు. కృష్ణ తులసి కింద భూమి చీమలు ఏ ఉన్నాయి. మహావృక్షం. ఇది కృష్ణ తులసి. ఎంత చక్కగా ఉంది కలర్ చూడండి, ఎంత పింక్ కలర్లో ఎలా ఉందో. చక్కగా ఉంది. ఈ కలర్ చూస్తేనే మనకు ఎంత చక్కగా మంచి కలర్తో ఇది ఎంత బలంగా ఉందో చూసుకుంది. సరిపోతుంది. చూపిస్తా చుట్టూ క్వార్టర్స్ కూడా చూపిస్తే. మామిడికాయలు కూడా ఉన్నాయి. కొనసాక మరి కాయలు జాన్ చెట్టు కాయలు కనబడుతుంది. బొబ్బస్కాయ అటు పక్కన అంతా తినేసింది, పండిపోయింది. అటు నుంచి బొబ్బస్కాయ చూపించమయ్యా, కలర్ బాగుంది కదా. చూపించు. అటు పక్కన అంతా తినేసింది, మంచి కలర్ వచ్చింది. కాబట్టి ఏం కాయలు చెట్టు నిండా ఏం కాయలు అంటారో కానీ ఇట్లా పచ్చిమిరపకాయలు. కాళీ మిర్చి హిందీలో అంటారు, నల్ల మిర్చి అని తెలుగులో అంటారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా చెట్టు పచ్చిమిరపకాయలు. నేను మొట్టమొదటిసారిగా చూడడం ఈ చెట్టు. చాలా వింతగా అనిపించింది, కానీ తీర చూస్తే పచ్చిమిరపకాయలు అండి. మొదటిసారిగా చూసాను ఈ పచ్చిమిరపకాయలు. చూడండి అసలు చిన్న చిన్న రేగికాయలా ఉన్నాయి. ఇవి నేరేడుకాయలు కలర్లో ఉన్నాయి. ఏం పచ్చిమిరపకాయలు అంటారో నాకైతే ఇంకా సరిగ్గా తెలియలేదు. మీరైతే ఏం పచ్చిమిరపకాయలు ఇట్లా పేరు చెప్తే కామెంట్ చేసి చెప్పండి నాకు. చెట్టు నిండా ఉన్నాయి జాంకాయ, చేమలు ఉన్నాయి. నేను రాలపక్క చిన్న చిన్న కాయలు దానికి వేసారా, ఎంత చక్కగా వేసారు. ఇలా మంచి కిందలు వస్తున్నాయి. మిస్ అయిపోతున్నాం. మంచి మంచిగా చూపించడం దగ్గర చిన్నకాయలు ఇప్పుడే వస్తున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న పిందెలు అన్నమాట. చెట్టు నిండా ఉన్నాయి, పాదు నిండా, కానీ పిందెలు అన్నమాట. ఇటు ఇవి ఇంకా మీకు వైలెట్ రంగులో చూపించాను కదా, ఇవే పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే ముదిరినట్టు ఉన్నాయి, పండిపోయినాయి. కాదు మరలు అలసిపోయింది చూడండి. చెప్తాను. తోట తిరిగి తిరిగి మా మరదలకి తలసట వచ్చిందంట. చూడండి ఎలా కూర్చుందో, గట్టి మీద చక్కగా కూర్చుంది బుద్ధిమంతురాలు. ఇవాళ మా కూర ఇదే మొక్క పులుసు పెట్టుకుంటాం.
అప్పడాలు మినపొడియాలు చేసుకున్నప్పుడు ఈ పండి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత కొంచెం కారం ఆడించుకొని అవి అప్పడాలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ ఉంటాయి. ఇదే వేస్తారు అప్పడాలు, ఇదే కారం వేస్తారు ఈ కాయలు. ఇందాక వైలెట్ కలర్ పచ్చిమిరపకాయలు మొదటేమో పచ్చగా వచ్చింది, ఈ కొంచెం ముదిరేక వైలెట్ కలర్లో మారినాయి. ఇప్పుడు ఇలా పండి ఎర్రగా వచ్చింది. 3 రకాలుగా అయింది ఈ కాయలు పుట్టింది. ఈ రంగు వచ్చింది, 3 కలర్లో మారి పండినాయి. ఇదైతే గోంగూర, పప్పు గోంగూర వండుకోవాలనిపించింది. గోంగూర అయితే కోసుకొచ్చేసామండి. మా నాన్న పెంచిన తోటలో మా మరదలు నేను వెళ్ళి ఇవి అయితే కోసుకొని తెచ్చుకున్నాం ఈ పూట. మా నాన్న ఒంట్లో బాగుంటే ఈ పాట ఇంకా చాలా రకాలు వచ్చాయి కూరగాయలు. మాకు ఆయనకి బాగోక నీళ్లు పోయిక మొక్కలకి కొంచెం తక్కువగా కాస్తున్నాయి అన్నమాట. వేసిన అయితే తీసేస్తాం. ఇలా న్యాచురల్గా తయారు చేసుకొని రాసుకుంటే